తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి, తండ్రి అయిన దేవుని అనాది సంకల్ప తీర్మానం ఏర్పాటు చెప్పిన పిలువబడిన ప్రియులు, పరిశుద్ధులు, సహోదరులు అందరికీ కూడా ఈ బేస్తవార దినమున విజ్ఞాపన ప్రార్థన కూడిచేరు అందరికీ శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. మనము ఈ దినము ఈ వారంలో యథావిధిగా ఎప్పుడు బేస్తవారము కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ విషయంగానే దాదాపు 10 అధ్యాయంలో 1 కొరింథీ 10:22 వచ్చిన వరకు చూస్తున్నాము. ఈ దినం కూడా దేవుని చిత్తమైతే ఎన్ని వరకు అది చూస్తాము. 23వ వచనం ఏం చెప్పబడిందంటే, అన్ని విషయాల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్ని చేయదగినవి కావు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు. క్షేమాభివృద్ధి కలగజేయవు. అదిదా ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ నిజంగానే ఏమంటాం మనం ఇండియాలో ఏమి స్వాతంత్రం వచ్చింది మాకు, మేము స్వతంత్రులుగా ఉన్నాము, స్వాతంత్రంగా మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు, మాకు ఎవరు మేమేం లేదు, బానిసలు కాదు అంటూ ఉంటాం, అందరూ చెప్తూ ఉంటారు. అలాగే ఇజ్రాయేల్ కూడా ఆ కాలంలో యేసు ప్రభు అనేటప్పుడు మేము ఎవరికి ఏం లేదు, మమ్మల్ని విడిపించారు, మమ్మల్ని మోషే ఏం చేశారు, ఐగుప్తు నుండి బానిసగా ఉన్నాం, మమ్మల్ని ఏం చేశారు, ఆయన విడిపించిన గొప్ప నాయకుడు మన నాయకుడు మోషే ఉన్నారు, మాకు అబ్రహాం ఉన్నారు, అన్ని వాళ్ళకి గర్వంగా చెప్పుకుంటారు. మేము ఎవరికి ఏం లేదంటారు, దాసులము కాము అంటారు. యేసు ప్రభు చెప్తారు, మీరు పాపానికి దాసులే ఉన్నారు అంటారు. అప్పుడు మేము ఎవరికి దాసులం కాదంటారు. అయితే అప్పుడు వేరే 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 సంభాషణ వచ్చేస్తాయి ఇక్కడ. అలా ఉన్నప్పుడు ఇక్కడ చెప్పేది కూడా అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అర్థమైంది కదా, ఎంత బాగా చెప్తా చూడు. అన్ని విషయం నాకు ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఇచ్చారు యేసు తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద అన్ని మానవుడికి ఏం చేశారు, అన్నిటికీ ఫ్రీడమ్ ఉంది. అయితే అన్ని చేయడానికి హక్కు ఉంది, అర్హత ఉంది. అయితే అన్నీ సరిపోవునా? ఇండియాలో చట్టం ఉంది ఏమని, ఎంతో వయసు 20 వయసు పైన ఉండేవాళ్ళు ఏమి అందరి లిక్కరు అన్నీ చేయవచ్చని. అయితే అది ఈగలోక చట్టం, ఇది పరలోక చట్టం. ఈ పరలోక చట్టంలో ఏముందో దాన్ని ఏం చేయాలి మేము, అది అనుసరించాలా. ఈగలోక చట్టము, పరలోక చట్టం ఉంది. ఇదిదా ఇక్కడ చెప్పారు. ఇక అపోస్తలుడు పౌలు చెప్పేది అదిదా, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. పోనీ ఇదిదా ముఖ్యం, క్షేమాభివృద్ధి కలగజేసిందా? ఇక లోకంలో తాగేది నేరం లేదు, 20 వయసు పైబడిన వాళ్ళు తాగుతారు. అయితే అది లాభం గవర్నమెంట్కి వస్తుంది. దానివల్ల కుటుంబం ఏమవుతుంది? దేవుడు దేన్ని చేశారు, ఇప్పుడు మనిషికి మర్యాద పోతుంది. ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి పేరు పోతుంది, అతనికి ఒక తక్కువ చూస్తారు. తాగుబోతులు అంటే అది వేరే మారి అయిపోతుంది. దేవుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరలోక చట్టం దేవుడిని ఏం చేస్తారు, తిండిపోతు తాగుబోతు దేవుని రాజ్యమును చేరుకోలేరు, స్వతంత్రించుకోలేడు. ఈ స్వతంత్రం ఇక్కడ ఉంది, ఆ స్వతంత్రం ఏమైపోతుంది? ఇక్కడ స్వతంత్రం ఇచ్చి ఉంది ఇక్కడే. అయితే ఆ విషయంలో పరలోక రాజ్యం స్వతంత్రం ఏమైపోతుంది? దొరకదు కదా. అది ఎరిగి చెప్తారు ఇక్కడ. అందువల్లనే క్రైస్తవులు తమ ఒక అనుదిన జీవితంలో వాళ్ళు గైకొనవలసిన కొన్ని ఇది చట్టాలు ఉంది. దాన్ని పౌలు గారు తిప్పుతున్నాడు. దీన్ని చూడండి, మళ్ళీ తిప్పుతున్నాడు ఆయన. చూడండి, క్రైస్తవులు తమ అనుదిన జీవితంలో గైకొనవలసిన కొన్ని చట్టదిట్టాలు ఉన్నాయి, వాటిని చూపిస్తున్నాడు పౌలు గారు, చూడండి అని. ఎందుకంటే ఈ అన్నిటిని నేను అనుభవించడానికి అధికారం నాకు ఉంది అని అలా చెప్పినప్పుడు విశ్వాసులు ఏమనుకోవాలా? ఇప్పుడు నేను విశ్వాసంలో వచ్చాను, పరలోక రాజ్యమును ఎంపిక చేయబట్టాను, దేవుని కుమారుడుగా, దేవుని ప్రియుడుగా చేయబడ్డా. అప్పుడు ఏం చేయాలా? నేను ఏదైనా చేయాలంటే ఒక విశ్వాసి తాను చేయబోయే సమస్త కార్యముల గురించి తాను ఆయన ప్రశ్నించుకోవాలా. నన్ను నేనేం చేసుకోవాలా? ప్రశ్నించాలా. ఇది నేను చేసే ఈ కార్యము నా ఆత్మీయ జీవితానికి సహాయకరంగా ఉంటుందా, నష్టకరంగా ఉంటుందా? ఏదో కార్యము, ఏదో క్రియ, ఏదో ఒకటి బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య, లోక సమాజం మధ్య ఏదో కార్యం చేస్తున్నాం.
ఆ చేసే ఆ కార్యం వల్ల నా ఆత్మీయ జీవితానికి అది మేలుకరంగా ఉంటుందా లేదా కీడుకరంగా ఉంటుందా, దేవునికి అభ్యంతరంగా పోతుందా లేదా నాకు ఆశీర్వాదకరంగా ఉందా, లేదా నాకు నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా అని ఏం చేయాలి? ఫస్ట్ ఆ కార్యం గురించి ఆత్మీయ జీవితాన్ని కంపేర్ చేయాల. తర్వాత రెండోది చూసినప్పుడు ఇది తోడు ఉన్న ఇప్పుడు సగ విశ్వాసికి స్నేహితులు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన సంఘంలో ఐక్యతలో ఉన్నారు కదా, ఒక గ్రూప్గా ఉన్నాం కదా, ఇప్పుడు సహోదరులు ఉన్నారు కదా, నేను చేసే ఈ కార్యం వలన నా సాటి సహోదరులకి ఏమన్నా వాళ్ళు ఒక విశ్వాసానికి ఆటంకంగా ఉంటుందా? నేను చేయబోయే కార్యం ఏదో కార్యం ఇది నా సహోదరులకి నా తోటి విశ్వాసులకి ఇది ఏమన్నా ఆటంకరంగా ఉంటుందా? వాళ్ళ విశ్వాసాన్ని ఏమైనా పడగొడుతుందా లేదా వాళ్ళ విశ్వాసాన్ని పెంచుతుందా అని చూడాల. మూడవది చూసినప్పుడు ఇది దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందా? ఇవన్నీ స్వాతంత్రమే, ఫ్రీడమే. అయితే ఇది మనము ఈగలోక రీతిగా మాట్లాడే మనుషులు అయితే వేరు, ఇది పరలోక సంబంధమైన రాజ్యానికి చెందవలసిన మాట. ఇక్కడ ఎక్కడ మనం మ్యాచ్ చేయాలంటాడు, ఎక్కడ మనం పోలి చూడాలి? ఏ చూసినా పరలోక సంబంధమైన దేవుడిని పోలిగా ఆయన కుమారుని పోలి చూడాల. అందుకే అన్నాడు, మీరు ఎవరి మీద లక్ష్యం ఉంచమన్నాడు? క్రీస్తు మీద మీ ఏం చేయండి, మీ లక్ష్యం ఉంచండి, మీరు చూడండి, గమనించండి అంటారు. గమనిక. నాలుగో చూసినప్పుడు ఇది నా ఒక స్వాతంత్రం వల్ల తప్పుగా ఏమైనా వెళ్ళిపోతున్నా, నేను చేసేది నా ఇష్టమని ఇది నాకేమో తప్పుగా అనిపడదు, అయితే నేనేమన్నా దీన్ని తప్పుగా ఉపయోగిస్తానా, నా స్వతంత్రం నాకు ఇచ్చిన ఫ్రీడమ్ నాకు స్వాతంత్రం వల్ల ఏం తప్పుగా వాడతానేమో. అది 4 విషయాలు గమనించాలి. ఒక విశ్వాసి, ఒక సత్యవంతుడు, దేవుణ్ణి పిలువబడిన ప్రియుడు, నేను దీన్ని చేసే వల్ల నా ఆత్మీయత దెబ్బతింటుందా, నా సహోదరుల విశ్వాసం దెబ్బతింటుందా, ఇది దేవుని నామానికి ఏమైనా అవకీర్తిస్తుందా, ఇది నేను స్వాతంత్రాన్ని కూడా చేసి నేను తప్పు మార్గం వెళ్తానా అని 4 విషయములు పరిశీలించాల. క్రైస్తవ జీవితంలో చాలా క్రియలు వస్తాయి. అది ప్రతి విషయ క్రియను కూడా తనలో ఏం చేయాలి, వాటిని ఎలాంటి తప్పు లేకుండా ప్రతి సమయం అందు చేయడానికి. అది ఇప్పుడు చెప్తాం కదా, అది బయట వాళ్ళు చూసేటప్పుడు లోకరీతిగా అది చాలా నిజాయితీగా నీతిగా మంచిగా కనపడుతుంది. అయితే అది విశ్వాసము విషయములు పెట్టి మనం మ్యాచ్ చేయాల. ఏ విశ్వాసము? దేవుడిచ్చిన మహాపరిశుద్ధమైన విశ్వాసం ఉంది, మహాపరిశుద్ధమైన జీవితం ఉంది, మహాపరిశుద్ధ పిలుపు ఉంది. ఆ పిలుపుని కంపేర్ చేయాల, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే మనం ఏం చేయము, వాళ్ళ నిమిత్తం మాత్రం క్రైస్తవులు అయిపోతాం. నిమిత్త క్రైస్తవులు ఏమి అప్పటికప్పుడే చేసేది. పండుగలకు వస్తారు, గొప్ప దినం అంటే క్యాలెండర్లో గొప్ప డేట్ ఉంది, ఓ ఏమో ఈరోజు గుడ్ ఫ్రైడేనా, ఓ ఏమో ఈస్టరా, ఓ ఏమో ఈరోజు క్రీస్తు జన్మదినమా అని అప్పుడు వస్తారు. లోకమంతా కొన్ని అంటే వాళ్ళకి అప్పుడు గుర్తు వస్తుంది. అటువంటి వాళ్ళ నిమిత్తం మాత్రం క్రైస్తవులు కాదు. మనము నిత్యమైన జీవంలోనికి ప్రవేశించే సత్యవంతులైన క్రైస్తవులు మనము. కాబట్టి మనం ఏం చేయాల, మనం ఏదైనా ఒక బయట వెలుపల ఉన్న స్నేహితులు మధ్యను బంధుమిత్రుల మధ్యను ఏమైనా ఒక కలుసుకోవాల్సిన ఒక ఫంక్షన్ వస్తుంది. అయితే ఈ ఫంక్షన్ ఇది మనకి సరిపోతుందా? దీని జ్ఞానముతో వదులుకోవడమే ఆత్మీయమైన మనిషికి అందం అంట. ఇదే ఆ లోకపరమైన ప్రతి సంభాషణ ప్రతి సహవాసాన్ని వదులుకొని ఆత్మీయమైన ఎదిగిన వాడికి అది జ్ఞానము ఉంటుందంట, అది అందంగా ఉంటుందంట దేవుని ఎదుట. ఇదంతా సులువుగా ఏమైపోయేది, సులువుగా చిగిపెట్టుకునే తెలీదు. అదిదా మనం గమనించాలంటే చాలా ఆగవే. దానివల్ల మనం అనుభవించడానికి అన్ని అధికారం ఉంది, అయితేను అన్నీ మనకేముంట, అన్నీ ఏముంటుందంట, అన్నీ చేయదగినవి కావు. పౌలు గారు ఎందుకు అన్నీ ఉంది, స్వాతంత్రం ఉంది. అందుకే అంటాడు పౌలు గారు ఒక మాట అంటారు, నన్ను ఇంకా ఎవరు ఇబ్బంది పెట్టపాకండి, నేను క్రీస్తుని ఏం చేయబడ్డాను, ముద్రలు ధరించుకో సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. నేను సిలువను ఏం క్రీస్తుని ఏం చేయబడ్డాను, సిలువ వేయబడ్డాను, నన్ను ఇంకా ఎవరు బాధ పెట్టపాకండి, ఇబ్బంది పెట్టపాకండి, నేను క్రీస్తును ఆయన ముద్రలు వేసి ఉన్నాను. అదిదా
అప్పుడు ఎంతగా ఆయన పరలోక దేవుణ్ణి ఒక ఆ సత్య వాక్కు పైన, ఆ జీవం పైన ఎలాగైనా ఆయన పదే 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 చెప్పేది, అన్ని రాసిన ఆయన గ్రంథములు అన్ని కూడా పదే పదే చెప్పేది, ఎలాగైనా నేను ఆయనతో పాటు ఏమవ్వాలా, పాలివారు అవ్వాలంటాడు. ఎలాగైనా సరే, ఎలాగైనా నాకు తెలియదు, నాకు కావాలా ఒకే గురి, ఒకే పోరాటం, ఒకే 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 ఆయన ఆవేదన, ఆయన ఆశ, ఆయన అభిలాష, ఆయన ఒక సమస్త ఒక ఖుషి, ఆయన ప్రయాసము, ఆయన పడిన ప్రతి పాట, ప్రతి దెబ్బ, కొట్టించుకున్న ప్రతి దెబ్బ, ప్రతి అవమానము అన్నిటికీ దేనికి కంపేర్ చేస్తాడు. ఎలాగైనా నేను ఇదంతా దేనికి నాకు కావాలి తెలుసా, అందుకంటాడు అన్నిటిని నాకు నేనేం చేసుకున్నాను ఆయన కొరకు, నష్టం పరుచుకున్నా అంటాడు. అన్ని పోయినా పర్వాలేదు నాకు, ఈ జీవమ్మా, ఈ శరీరమ్మా, కొట్టుకోండి పర్వాలేదు, నాకేం కావాలా, ఆయనతో పాటు పాలువాడు కావాలి. ఆయన నామం నిమిత్తం ఇది నేను అనుభవించడానికి ఏం చేస్తున్నాడు, ఆయన సంతోషపడుతున్నాడు. ప్రభు తర్వాత ఆ శరీరాన్ని నల్లకొట్టి సంతోషపడి ఏకైక వ్యక్తి చెప్తే ఈయన చెప్పవచ్చు ఏమంటే ఈయన అలాగే మాట్లాడతాడు, అన్నగా చేస్తాడు, పారిపోయేవాడు కాదు, కొట్టపడి అని చెప్తాడు. మిమ్మల్ని చెప్తాడు ఒక చోట్ల వచ్చి ఆయన ఎత్తి ఇది కట్టేస్తారు, ఆయన వస్త్రం ఎత్తి ఒక ఆయన చేయి కట్టేసి ఇలాగే ఈ వస్త్రం కలవాడిని కట్టాడంటే కూడా ఆయన భయపడ్డాడు. నన్ను ఎలాగైనా మీరు యెరూషలేము పోయి ఆటంకపరచపాకండి, నేను ఆయన నామం నిమిత్తం చనిపోవటకేమన్నా నేను సిద్ధం. ఎంత వైరాగ్యం చూడు, యేసుప్రభు మాట అప్పుడే మాట్లాడతాడు. అప్పుడు ఎంతగా యేసుప్రభుకు కలిగిన జీవాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, అపేక్షిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. అయ్యో నాకు మాత్రం కాదు, నా సొంత జనాంగం కావాలని ఆశపడతాడు. ఏమరు వాళ్ళ నిమిత్తం నాకు లేకపోయినా పర్వాలేదు అంటాడు. ఎంత ప్రాణము ప్రేమ జనం అంటే, దేవుణ్ణి పిల్లలంటే, దేవునికి ఇష్టాలు అంటే ఎంత చూడండి. దేవుడు ఆ జనాంగాన్ని ప్రేమిస్తున్నాడు, బాగా తెలుసు ఆయనకి. తర్వాత అన్నిళ్ళు ప్రేమించి బాగా తెలిసి ఆయనకి, అందరినీ సమకూర్చని ఆయన బాగా తెలిసేసి ఆయన చెప్తున్నాడు. ఆయన ద్వారా అందరినీ ఏం చేయని దేవునికి ఇష్టమో సమాధాన పరిచయం, ఎంత మాట మాట్లాడతాడు ఆయన, అది చెప్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా అయితే విశ్వాసము కారణము నిమిత్తము వాటిని క్రైస్తవులు పాల్గొనక ఆ జ్ఞానముతో అలాంటి బయట వెలుపల ఉన్న అలాంటి ఒక ఆ ఫెలోషిప్ని విడవడమే ఆయనకి, ఆ విశ్వాసులకి అందం అంటారు. ఎలాంటిదే, ఇప్పుడు బయట బర్త్డే ఫంక్షన్ తప్పు కాదు, ఏదో ఒక సమాజ సేవ తప్పు కాదు, కానీ దానికంటే దేవుని పనిలో ఉండడము అదిదా కంపేర్ చేస్తారు పౌలు గారు. తప్పు కాదు, అది చేయడానికి లోకం ఎందరో ఉన్నారు, కానీ దేవునిలో దేవుని పని చేయడానికి నిన్నేం చేశారు, అదిదా ప్రత్యేకత. నువ్వు తప్పుని చెప్పట్లేదు, పాపం చెప్పలేదు, కానీ శ్రేష్టత, ఇది శ్రేష్టత, దానికంటే ఇది శ్రేష్టత. ఇది పరమ రాజ్యానికి అరుగులుగా ఎన్నుకున్నారు. నీ ఒక రాజ్యంలో చేయిపోతావు, దానికి ఫలితము ఏమీ లేదు. దేనికేముంది, అక్కడ చేసినా చేయకపోయినా వాళ్ళు తెలియదు కాబట్టి లేపి మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళని మళ్ళీ యూకేజీ ఎల్కేజీ స్టడీ ఇవ్వాలి. నువ్వు అట్ట కాదు, ఇప్పుడు గిరగించి సత్యవంతంగా ఉన్నావు కాబట్టి నువ్వు విశేషమైన వాళ్ళు, నువ్వు పరలోక రాజ్యానికి ఎంపిక చేయబడ్డ వ్యక్తి, ఇహలోక రాజ్యం కాదు, అదిదే చెప్తున్నాడు. కాబట్టి ఇహలోకంలో కలిగి ఏ దేవుణ్ణి లేని ఏ కార్యంలోనూ ఏం చేయకూడదు. నువ్వు పాలివాడే పాలివాడే వద్దంటుంది. ఏమి సోషల్ సర్వీస్ చేయకూడదు, చేసేది పాపం కాదు, కానీ దానికంటే దేవుని సేవ. అందుకే చెప్తాడు ఆయన, ఇహలోక ఆకారము పరలోక ఆకారం, రెండింటికి ఏది దేవుడు చెప్పేది, యేసుప్రభు చెప్పేది, దేని కొరకు ప్రయాసపడుకుంటాడు, ఎందుకు విశేషత. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జీవునికి రాబో జీవునికి ఏముండదు, ఇదే ఫలమైనది. అది అందుకే కంపేర్ చేస్తారు ఆయన. మీరు దేనికే ప్రయాసపడు అంటాడు. ఇహలోకముల ధనము పరలోక ధనము దేనికి చేర్చుకోమంటారు, ఏడు కూర్చుకోమంటుంది. కంపేర్, మీరు పరలోక ధనం నేను చేసి పెట్టండి అంటాడు, కూర్చుకోండి అంటారు. అప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తారు. అదే చూడవచ్చు ఇక్కడ, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి. ఇది క్షమాభివృద్ధి కలగజేయవు. అవి ఏదో కొంచెం అభివృద్ధి ఉండవచ్చు, క్షేమాభివృద్ధి నాశనము లేకుండా చేయలేదు. ఇది ఏం చేయదు, ఇది నా నిత్య నాశనం నుండి మనల్ని కాపాడుతుంది కదా.
అయితే అది నాశనం నుండి కాపాడగలుగుతుందా? లేదే. కాపాడగలుగుతుంది కొంత మట్టుకే. అందుకంటారు కదా, శరీర ప్రయోజనము నిమిత్త కొంత మట్టుకే. అయితే ఆత్మీయమైన ప్రయోజనము ఇప్పటికీ ఎప్పటికీ శాశ్వతమైనది. అదిదా ఆ ఆత్మీయమైన జీవము కలిగిన ఇది. దీనితో మనం ఉండేదే శ్రేష్టం చెప్తారు. చూడండి, రోమ 14:15 వచ్చి చూసినప్పుడు, 14:15 వచ్చిన నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించినలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడు కావు. అదిదా ఎవరి కొరకు క్రీస్తు చాలు నాడు సార్ ఒక వచనం కావాలి. 20 వచ్చిన అక్కడే 14:20 భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. చాలు. ఇక్కడ చూసినప్పుడు ఏం చెప్తున్నాడు? నీ భోజన నిమిత్తం నాకు స్వాతంత్రం కలదు. ఏమంటారు? నాకు డబ్బు ఉంది, సౌకర్యం ఉంది, 10 మంది కలుసుకొని కూర్చొని పని చేసాము, ఒక చోట 10 మంది కలుసుకొని కూర్చొని భోజనం చేస్తాము. అందరూ పప్పు అన్నము ఏదో తింటారు. ఒకటే బిర్యానీ అన్నం తింటే ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడ నాకు స్వాతంత్రం ఉంది, నాకు బాగా సౌకర్యం ఉందని నేను 10 మందిలో కలిసి ఏం చేయలేను. నేను నా భోజనం నాకు దొరికిందని ఏం చేయలేను. ఒకడే బలమైన ఆహారం భుజించలేను. కానీ ఏం చేయాలి? 10 మందికి ఏం చేయకూడదు, నా వల్ల ఏం చేయకూడదు. ఆటంకం. అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? భోజనం నిమిత్తము చదవండి. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. అంతే. భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకూడదు. ఒక విశ్వాసాన్ని ఏం చేయకూడదు. నేను ఆయనకేం సౌకర్యం, మనం లేని వాళ్ళం అలా అని భేదం పెట్టించకూడదు. 10 మంది కలిసి ఉన్నప్పుడు 10 మంది తగినట్టు ఏం చేయాలో అది ఏం చేయాలి. అందరికి ఏం చేయవచ్చు, దాన్ని అట్టే పంచి చేయవచ్చు. నేను సహోదర మరి ఏదో విశేషంగా దొరికింది ఏమనుకోవద్దండి, పొరపడింది. అందరూ షేర్ చేసుకో, అందరూ కలిసి పంచడము చాలా శ్రేష్టత, అది దేవునికి ఇష్టం. అయితే నాకు దొరికిందని ఒకడే పూజించుట తప్పు. అతని విశ్వాసానికి బలహీన పరిస్థితి అవుతుంది. అదిదా. అప్పుడు మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. అందుకే అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, అన్నీ నాకు ఫ్రీడమ్ ఉంది. 1 Thessalonians 5:11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. అదిదా. చూసారా? ఇదిదా దేవునికి ఇష్టం. ఒకరిని ఆదరించి, ఒకరిని ఏమే ఆయన సంభాషించి, ఒకరినొకరిని పురికొలిపి, ఒకరినొకరిని హెచ్చరించి, ఒకరినొకరిని ఆదుకొని, ఒకరినొకరిని ఐక్య సమాధాన పడి ఏం చేయండి? ఏం చేయమంటే క్షేమాభివృద్ధి కలగజేయండి. ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదవండి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. అదే క్షేమాభివృద్ధి కలుగజేయుడి. చూసారా ఎంత బాగా చెప్తాడు? ఎందుకు మనకు ఈ యొక్క ఐక్యత? ఎందుకు మనకు ఆయనతో పాటు పాలి పంపు? ఎందుకు ఆయన మన దగ్గరికి వచ్చాడు? ఆయనకి లేనిదా? ఆయన ఏమైనా తక్కువైన వాడా? ఎందుకు అంత దూరం నుండి మన కొరకు వచ్చాడు? మనకేం చేయాలని వచ్చాడు? ఆయన క్షేమాభివృద్ధి కలగజేయడానికి వచ్చినాడు. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మీ నిమిత్తం ఏమైనాడు? మన నిమిత్తం ఆయన దరిద్రుడైన. ఎందుకంటే నేను ఇప్పుడు దరిద్రుడు కాబట్టి నా దగ్గరకు వస్తేనే ఆయన నా దరిద్రం ఏం చేయగలుగుతాడు? ఆయన తీయగలుగుతాడు. ఒక ధనవంతుడు వచ్చి ఆయన దరిద్రుని ఆదుకుంటే కదా ఈయన దరిద్రం పోతుంది. అలాగే మేము దరిద్రంలో ఉన్నాము, నేను దరిద్రుడు ఉన్నాను, నా దగ్గర వచ్చాడు ప్రభు. ఆయన దరిద్రుడు కాడు, ఆయన ధనవంతుడు. ఆయన ధనాన్ని నాకు ఇచ్చాడు. ఇదిగో నువ్వు దీన్ని అనుభవించు. అదిదా నా నిమిత్తం. అది చెప్తున్నాడు. ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేయండి. ఒకరికి క్షేమం వచ్చిందని ఇంకొకరు ఏం చేయకూడదు. తుచ్చముగాను, అల్పంగాను, నీచంగాను, తక్కువను ఎంచకూడదు. అది చెప్తున్నాడు. ఒకరిని కంపేర్ వచ్చి చూసారా? అంటే ఏమని అర్థమో? ఈక్వల్గా అందరూ యేసు ప్రభు కలిగింది ఏం చేశారు? మనకు వచ్చి
ఇచ్చారు కదా. అలాగే మీరు అందరికి ఇవ్వాలని మనం ప్రిపేర్ చేసేది, మీకు ఇస్తారు, దొరుకుతుంది, మీరు అందరికి ఏం చేయాలా? పంచాలా, షేరింగ్ అంటారు. అది ఆయన కలిగిన జీవాన్ని మనకు షేర్ చేశాడు. ఆయనకు ఉంది, ఆయన మనకి ఇచ్చాడు, షేర్ చేశాడు, మనకి లేవు, ఆయన మనకి షేరింగ్ ఇచ్చాడు. అలాగే నీకు ఇచ్చినాను, నువ్వేం చెయ్య, ఇంకా అనేకులకి షేర్ చేయట. అందుకంటాడు ఒక చోట్ల పేతురుని చూసి, పేతురు నిన్ను సాతాను కోరుకున్నాడు, కానీ నేను నీ కొరకు ఏం చేశాను? వేడుకున్నాను, నిన్ను విడిపించాను, నువ్వేం చెయ్యి లేచిన తర్వాత అందరినీ సహోదరులకు అలాగే చెయ్యి అంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటాడు, అలాగే చెయ్యి. అదిదా దేవుడు యేసు ప్రభు కోరిక ఏమంటే, ఆ తండ్రి కోరిక అది ఉంది, ఈయన కోరిక అది ఒకటే ఉంది. అప్పుడు మన కోరిక అలాగే రావాలంటాడు ఆయన. 1 కొరింథీ 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని 1 కొరింథీ 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఎంత గొప్ప విషయం చూడండి. అన్నిటికీ ఆయన స్వాతంత్రం ఉంది ఆయన దగ్గర. అన్నిటికీ ఎవరైనా అంటారు, ఎవరు ఏమన్నారు? నిన్ను రక్షించిన దేవునికి నువ్వేం చేయాలా? నిన్ను నువ్వే యుక్తిని గాను, వ్యక్తిని గాను, పవిత్రుని గాను, నీతిమంతుడు గాను, పవిత్రుడు గాను కనపరుచుకోవాలా. నిన్ను నువ్వేం చేయాలా? యేసుప్రభు భూమి మీద వచ్చినప్పుడు ఈ జన్మ ఇచ్చేసాడు, ఇష్టం ఎలాగైనా జీవించవచ్చు. అందుకే పెద్ద దూత వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్, మానవ స్వభావం వాళ్ళు ధరించినప్పుడు, ఆ స్వరూపం వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీడమ్గా జీవించవచ్చు. కానీ వాళ్ళు గ్రహించకుండా తాము ఎవరని, తాను దేనికి పంపబడామని కొందరు ఏం చేయలే, నిలుపుకొనక. అందుకంటారు యూదాపత్రి రాశారు, నిలుపుకొనక ఏం చేశారు? వాళ్ళు పాపం చేశారు. అంటే ఏ ఒక ఇవి ఇస్తారో వాటిలో ఫ్రీడమ్ ఉంది, యేసుప్రభు ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్రం ఉంది ఆయనకి. ఎక్కడన్నా పొరపాటు చేశారా? ఎక్కడన్నా అతిక్రమించారా? లేదు. ఎందుకో ఆయన దేవునికి తను తాను ఏం చేసుకోవాలి, ఆయన్ని వ్యక్తినిగా పరుచుకోవాలి. ఆయన నేను ఏమి లేనివాడు తండ్రి, నువ్వు జీవం ఇచ్చావు, జీవిస్తున్నాను. ఎలా ఆయన ఎంత అంటే దేవుడు జీవం లేకపోతే నేనేం లేనివాడు కదా. అదిదా ఆయన ఎప్పుడు ఆ గుడి కలిగి ఉన్నాడు. జీవం ఇచ్చినాడు తండ్రి జీవం ఇస్తే ఆయనకి నేను విధేయుడిగా ఉండాలి. అలాగే విధేయుడిగా ఉన్నాడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఏమంటే నాకు అన్నిటి యందు స్వాతంత్రం కలదు కానీ అన్నిటి యందు నాకు స్వాతంత్రం అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. దేని చేతను, అదిదా ఈ రోజు క్రైస్తవుల మధ్య చాలా కాలంగా దేని చేతను కాదు, 1-2 చాలు, 1-2 అనుమతి దానికి పడిపోతారు. దేని చేతను కాదు, దేని ఏ వచ్చినా నేను అందుకంటాడు ఆయన, తెగించి అంటాడు. ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు. ఎంత మాట అడుగుతాడు. ఎవరు అడిగినట్టుంది, అది ఎవరు అడిగినట్టుంది? దుష్టుని ఇజ్రాయెల్ జనాంగం చూసి, ఇజ్రాయెల్ జనాంగం అందరికి చూసి ఆయన అడిగేది. ఎటన్నా మనలో ఉండి వెళ్ళిపోయినాడు, ఎటన్నా విడదీయాలనుకుంటారు ఆయన. అందుకే చెప్తాడు, క్రీస్తు ప్రేమ నన్ను ఎవడు ఎడబాప, ఎవడు వాళ్ళు అవుతుంది. ఛాలెంజ్ చేస్తాడు ఆయన. నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎవరన్నా ఎడబాపని అవుతుందా, అవుతుందా? నన్ను అవ్వదు. మరణమే తప్ప అంటాడు ఆయన. మరణం ఒకటే తప్ప, నన్ను దేని చేత ఏం చేయలేడు. ఆయన అన్ని అనుభవం చెప్తున్నాడు. అలాగే యేసు ప్రభు కూడా దేవుని ప్రేమ నుండి ఏమైనా అయిందా? ఏమమ్మా చేశాడు ఆయన. దుష్టుడు ఏమి చేయలేకపోయినా, అది గ్రహించాడు ఆయన. అలాగే నేను కూడా ఎంత బాగా దేని చేతను అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ప్రభుకునే మనసు కావాలా, ప్రభుకునే తీర్మానం కావాలా, అపోస్తులకునే మనసు తీర్మానం కావాలా, నిశ్చయిత కావాలా. అప్పుడు నిశ్చయిత అంటే ఒక తీర్మానం చేసేస్తేనే, దేవా నేను కూడా ఈ సేవకుడు ప్రభులు వాళ్ళు ఎలా జీవించారు భూమిలో, అలా తీర్మానించుకుంటేనే అవుతుంది. దేని చేత నేను ఏం చేయబడను, బడనొల్లను. ఎంత బాగా అంటాడు, దేని చేతను. ఈరోజు యవనస్తులు, ఈరోజు యవన స్త్రీలు, పురుషులు ట్రైన్లో నైట్ 2:30కి ఎక్కినాను. 2:30కి ఎక్కితే ఎదురులో ఉన్న 2 పిల్లలు పెట్టుకున్నారు, సోదరులు. చిన్న వయసు, 25 వయసు ఉంటుంది తల్లికి.
2:30 3 గంటలకి వాళ్ళు వాట్సాప్ చూసుకొని పాట పెట్టుకోండి. టైం ఎంత 2:30. ఎక్కినప్పటి నుంచి కళ్ళు పడిపోతుంది నిద్రపోవాలని, ఒక పక్క డిస్టర్బ్ సౌండ్. ఏం చేయాలి? ఒకరు ఇద్దరు కాదు, ఉండేది 6 మంది. 6 మందిలో 2 ఫ్యామిలీ ఉన్నారు. ఫ్యామిలీ 2 ఆడవాళ్ళు కూర్చొని ఓపిక వాట్సాప్ చూస్తా ఏం చేసేది? దేని చేతన అన్నప్పుడు గుర్తు వచ్చింది. దేని చేతన కాదు, చూడు ఇవి ఒక్కటి చాలా అనుమతించే రోజులు. ఒక మంత్ ఏమైపోయింది? అందరు పడిపోయినారా? ముసలి వాళ్ళతో సగా ఆ స్మార్ట్ ఫోన్ వాళ్ళు ఏమైపోయినారు? ముసలి వాళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు, పిల్లవాళ్ళని కాదు, మిడిల్ ఏజ్ వయసుకు వచ్చిన వారు కాదు, వయసుకు రాని వారు కాదు, అందరూ పడిపోయారు. అప్పుడు ఈ మాట దేని చేత క్రైస్తవుడైన నువ్వు నేను దేని చేత మనం పడిపోతున్నాం? దేని చేత నేను ఏమి లోపరిచ వడనొల్లను అంటాడు ఆయన. దేని చేతను? అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అదేదా మనం కూడా అన్నీ మనకు దేవుని సంఘం అంటే ఎందుకు కట్టుదిట్టాలు, ఎందుకు ఒక లోబడము? దేవుని చిత్తం అలాగే లోబడి ఉండమన్నారు, లోబడి జీవించాలన్నారు. అప్పుడే మీరు నా సేవకులుగా ఉంటారని, నేను నీకు తండ్రిగా ఉంటానని. లోబడి ఉండడమే ప్రేమ అంటే, బంధం అంటే ఏమని అర్థమా? విరమించి జీవించడం కాదు. తండ్రికి గుమ్మడి ఎలా లోపడాడు, అదిదా ప్రేమ. తండ్రికి లోపడి ఉండడమే నీలో ప్రేమ మనసు ఉందని అర్థము, నువ్వులో గొప్పతనం ఉందని అర్థము, నీలో సాత్వికం ఉందని అర్థము. ఒకవేళ ఏమన్నా ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు, లూసిఫర్ ఏమైనాడు? మీరాడు. ఏం చేశాడు? తండ్రి ప్రేమ ఉంది ఆయనలో. తండ్రి ఇప్పుడు ఆయన ప్రేమిస్తాడా? అందుకంటాడు నీలో ఆ పాపం కనపడేవాడికి ఎలా ఉన్నావు నువ్వు? పర్ఫెక్ట్. కానీ పాపం వచ్చిన తర్వాత ఏమైపోయినావు నువ్వు? పడిపోయినావు. అది అన్పర్ఫెక్ట్ అయినా. అదిదా చెప్పేది. అదిదా మనం ఏ విషయంలో మనందా తీర్మానించుకోవాలి. చూడండి తర్వాత 1 కొరింథీ 10:24. ఎవరును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. ఎంత చక్కగా చెప్తా చూడు. ఇది ఎవరు మనసు, ఎవరు మాట? ఎవరు మనసు, ఎవరు మాట? ప్రభు మనసు ఇది. అపోస్తలుడు పౌలు మాట. ఆయన మనసు ఈయనకి ఇది వచ్చింది. అది చెప్పారు, ఎవడును తన కొరకు కాదు, తన కొరకే కాదు. ఎవడును తన కొరకే కాదు. అప్పుడు ఈ లోకంలో పోయి ఈ మాట అన్నామంటే ఏం చెప్తారు? సమాజం ఎక్కడ ఉన్నారు, వాళ్ళ దేవుడే తెలియదు. తనకు మించిది ఏమయ్యా ఏమంటారు? ఫస్ట్ మాట ఏమవుతుంది? ధర్మం చేయాల. తనకు మించిది ఏం చేయాలంటారు? తనకు మించి ధర్మం. ఆయన వాక్యం ఏం చెప్పింది? వాళ్ళు అన్నారు వాళ్ళు ఎంతో కష్టంలో కూడా ఏం చేశారంట? ఆ దగ్గరికి ఒక సంఘం ఉంది రాశారు అక్కడ పౌలు గారు. వాళ్ళు దరిద్రులే ఉండి అనేకులకు ఏం చేశారంట? ఆ దారిద్ర్యం నుండి వీళ్ళకి ఏం చేశారంట? సహాయపడ్డారంట. అయితే వాళ్ళు దరిద్రులంట. అప్పుడు చూడండి, దరిద్రులు ఉన్నారు కానీ అనేక దారిద్ర్యములు వీళ్ళు సహాయపడ్డారు ఉంది. అప్పుడు ఇది దేవుని ఎదుట గొప్పగా ఎంచబడిందంట. అనేక సంఘాలు వివరించబడిందంట. అయ్యో మీరు దరిద్రులని చెప్పలేనంపా, మీరు చేసే సహాయం అప్పుడు చూడండి, అప్పుడు కలిగి ఉండి ఇచ్చేది కాదు సహాయం అనేది, కలిగి లేమిలో కూడా ఏం చేయాలి నువ్వు? అదే సహాయం. అది చెప్తున్నది ఇక్కడ. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. ఈరోజు ఈ వాక్యము ఎలా మనం నెరవేరుస్తున్నామ్మా? ఎంత ఆ రోజు సంఘంలో పరిస్థితి అలా ఉంది. అక్కడ అలా ఉన్నారు. ఎవరు మాట వినేది లేదు. ఆ రోజు ఉన్నారు. ఈ రోజు అలాగే ఉంది. ఎవరు భయం లేదు. ఆ రోజు ఆయన భయం లేదు. ఒక సేవకుడు అనే భయం లేదు. ఒక సంఘాన్ని ఇంతగా స్థాపించి నడుపుతున్నాడు భయం భయతే లేదు. విశ్వాసత లేదు. ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు ఆయనకి. మా ఇష్టం మేము తినలేకూడదా, మేము ఇష్టం మేము పోకూడదా, మా ఫ్రెండ్స్ ఫంక్షన్కి వెళ్ళకూడదా? అలాంటి పరిస్థితి అక్కడ. ఎందుకంటే కొత్తగా విశ్వాసం వచ్చినారు కదా, సంఘం ఏర్పడైంది కదా. ఆ పాత స్నేహము, పాత ఫ్రెండ్షిప్ ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఆ పాత బంధుమిత్రులు అదంతా విడుచుకోలేకపోతున్నారు. అది తప్పు లేదని అనిపిస్తుంది వాళ్ళకి. మేమేమి పోయి వాడు మొక్కుతామా, పడతామా, బలిలు డ్యాన్స్ చేస్తామా, ఏదో వాళ్ళు పెడతారు, తిని వస్తాము, దానికేముంది. ఆయన రకంలో పోతా ఉంది ఇక్కడ.
అందుకే చెప్తున్నాడు, అది చూసినప్పుడు తను దాన్ని చూసుకునేది, మేము బాగున్నామా, మేము సంపాదించామా, మేము తృప్తిగా ఉన్నామా, అంతే కదా. అప్పుడు ఏమి లేదు, అందరికీ ఒక సమాధానత రాలాడ, అందరికి ఈక్వాలిటీ రాలా. ఒకరు కష్టపడి ఒకరు బాధపడుతూ ఉండి చూసుకొని ఉన్నారు, ఎవరిని ఏం చేయకపోయా, ఆదుకోలేదు. అందుకే అప్పుడు ఈ పౌలు గారు ఈ సంఘంలో ఇలాంటి పరిస్థితి ఉంది, ఇది ఈ సంఘం ఇలా ఉంటే ఇది క్రీస్తు సంఘం కాదు, ఇది క్రీస్తు మనసు కాదు, ఇది సంఘం అంటే ఏమది? ఐక్యత, ఒకే ఒక ఏకభావము. అది ఎవరిలో ఉండేది? అది ఉండాలి. అది ఇక్కడ లేదు. అది అందుకే చూస్తున్నాడు ఆయన, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాణ్ణి కొరకే మేలు చూచుకొనవలెను చెప్పి, విశ్వాసి ఒకడు తాను ఏ ఒక్క నిర్ణయము తీర్మానము చేస్తున్నాడు అనుకో, ఒక విశ్వాసి అతనికి సత్యం వచ్చింది, దేవుని వాక్కు వచ్చింది, అతను తీర్మానం చేసుకుంటున్నాడు, అతను ఒక తీర్మానం చేయబోతున్నాడు. చేసేటప్పుడు అవి నాకు ఏమి ప్రయోజనంగా ఉంటుంది ఫస్ట్ చూడాలంట. ఫస్ట్ నాకేమి ప్రయోజనం ఉంటుంది, ఏమైనా నేను నా స్వయం కొరకు ఏమైనా చేస్తున్నానా, ఇది నా స్వనీతి కొరకు ఏమైనా చేస్తున్నానా అని ఫస్ట్ ఆలోచించాలంట. ఆ తీర్మానం వల్ల దేవునికి మహిమగా ఉంటుందా, నేను చేసే తీర్మానం వల్ల దేవునికి మహిమగా ఉంటుందా, లేదా నా సంఘం యొక్క విశ్వాసాలకు, నా కుటుంబానికి, నా వ్యక్తిగత జీవితానికి ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందా. ఒక తీర్మానం చేస్తాం, ఒక తీర్మానం ద్వారా ఎవరెవరికి ఏముంటుందని చూడాల. అందుకే ఒక చోట్ల అంటాడు, తీర్పు చేసేవాడికి ఒక ఆయన వచ్చాడంట, సడన్గా వచ్చి, మరి నాకు గాయపరిచినారు సార్, ఫలానా వ్యక్తి గాయపరిచినారు, నాకు కళ్ళు పోయినాయి సార్, చేయి పోయినాయి సార్, కాబట్టి అతనికి తీర్పు చేయండి అన్నప్పుడు అతను ఎంత నిజాయితీ పడి తీర్పరి అంటే, నువ్వు చెప్పే వ్యక్తి ప్రతివాది ఆయన వచ్చే వారికి నీకేం చేయలేను, నేను తీర్పు చేయను అన్నాడంట. అది క్రీస్తు మనసు. ఎందుకు అని పక్కన ఉండి అడుగుతారంట సైన్యం ఉండేవాళ్ళు, ఇంకా ఉన్నారు కదా, ఎందుకంటే ఆయన చూసి ఒక కళ్ళు పోయినాయి, ఒక కాళ్ళు పోయినాయి, ఒక చేతి పోయినాయి కదా, ఒకటి కళ్ళే పోయినాయి, ఒక సైడ్ లేదు, ఒక కాళ్ళు చేయి పోయినాయి కదా, మా అతనికి తీర్పు ఇవ్వండి అన్నప్పుడు ఇతను చెప్పాడంట, మధ్యవర్తి జడ్జి ప్రభువు మారి చెప్పాడు, ప్రభు ఒకవేళ ఆయనకి 2 కళ్ళు పోయి ఉంటే, ఒకవేళ ఆయనకి 2 కాళ్ళు పోయి ఉంటే, ఒకవేళ ఆయనకి 2 చేయపోయి ఉంటే, అతను రెండు నష్టపరిచి ఉంటే, నేను అతను చూడకుండా ఎంత తీర్పిస్తాను. ఇది సరి అయిన తీర్పు. అందరూ వావ్, అవును ప్రభు, ఇది కరెక్ట్ మీరు చెప్పేది. ఇతనేమో ఒక కాళ్ళు, ఒక చేతి, ఒక కళ్ళుతో వచ్చాడు, బట్ అతను 2 వెళ్ళిపోయి ఉంటే, 2 నష్టపరిచి వచ్చి ఉంటే, నేను ఎలా ఇప్పుడు అతనికి నేను మరణశిక్ష తీర్పు ఇవ్వగలుగుతాను? అప్పుడు తీర్పు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇరు ప్రతివాదిని నేను చూడాలా, చూసి వాళ్ళు మంచి వాళ్ళు కూడా వినాలా. అప్పుడన్నా నన్ను నిజంగా ప్రభు మీరు వండరు, అదిదే కరెక్ట్. ప్రభు తీర్పు అంటే అలా ఉంటుందంటే, ఏదో వచ్చినాడో, అయ్యో ఒక కళ్ళు పోయినాయి కదా, ఒక చేయి పోయినాయి కదా, ఒక కాలు పోయినాయి కదా, అతనికి పోయి ఎక్కడ ఉన్నా పోయి మరణశిక్ష ఇవ్వండి అని తీర్పు ఇచ్చేసి ఏమైపోయింటాడు ఆయన. సరైన తీర్పరి కాదు. ఒకవేళ అతన్ని ఏం చేశాడని చెప్పలేదు కదా, ఇతను జరిగిన నష్టమే చెప్తున్నాడు. అతనికి ఏం జరిగింది? ఒకవేళ ఆయన 2 కళ్ళే పోయి ఉంటే అతను ఇంకా ఎంత ఘోరంగా ఉంటాడు పరిస్థితి. అప్పుడు ఆయన చెప్తాడు కదా, అవును ప్రభు, నువ్వు చెప్పిన వ్యక్తి నన్ను ఇలా గాయపరిచినాడు. అప్పుడు అదిదా మనం తీర్పు అనేటప్పుడు అది చాలా ఇరుపక్షం ఏం చేయాలా, విచారించాలా. అదిదా ప్రభు జడ్జిమెంట్ అంటే. అందుకే తీర్పు చేసే సమస్త అధికారి ఎవరికి ఇచ్చారా? యేసుక్రీస్తుకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన అంత పర్ఫెక్ట్, చాలా బ్యూటిఫుల్ జ్ఞాని ఆయన. అదిదా ఇక్కడ చూసి అదే ఒక విశ్వాసి ఎత్తే తీర్మానం, మనం ఎత్తే తీర్మానం, ఒక విశ్వాసి తన జీవితంలో చేసే ప్రతి తీర్మానంలో ఇది దేవునికిను, సంఘమునికిను, కుటుంబానికిను, సంఘమును విశ్వాసికిను, సమాజానికిను ఇది ప్రయోజనకరంగా ఉందా? ఇది మంచివే? అదే మనం ఆలోచించాల. అప్పుడు చూడాలంట. అప్పుడు ఇలా ఆలోచించినప్పుడే అది మనము ఒకవేళ ఇప్పుడు ఒక వస్త్రమే కావచ్చు, ఒక పానమే కావచ్చు, అన్నపానము కావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు,
మనం తాగే ప్రతి మంచి నీరు కావచ్చు, ఏదో జ్యూస్ కావచ్చు. నా దగ్గర మంచి జ్యూస్ ఉంది, నేను పోయి వైన్ షాప్ కడిపి తాగలేను కదా. ఏది ఎక్కడ తాగాలని ఉండాలా, ఒక జ్ఞానం ఉండాలి కదా. నా దగ్గర బాటలు మజ్జిగ కలుపుకున్నాను, తాటి చెట్టు కాడ పోయి నిలుచుకొని తాటి చెట్టు కాడ పోయి మజ్జిగతో తాగుతాను అనుకోండి. అప్పుడు తాటి చెట్టు కాడ తాగితే ఏమంటారు? కలుతాయినా. అప్పుడు నేనేం చేయాలి? సిచ్యువేషన్ని నా దగ్గర ఉంది, నేను చేసుకొని వచ్చిన, ఎవరికి నాకే తెలుసు, అది దేవుడికి తెలుసు, చూసే వాళ్ళకి ఏం తెలీదు. అప్పుడు మనం ఏం చేయాలా? అదిదా చెప్పేది. అప్పుడు నువ్వు చేసే తీర్మానంలో అది ఎవరికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది? నీ లైఫ్, నీ కుటుంబము, నీ సమాజము, నీ సంఘంలో ఉన్న అంగము, నువ్వు తాగే ఆహారం కావచ్చు, నువ్వు వేసుకునే వస్త్రం కావచ్చు, నువ్వు చేసే స్నేహం కావచ్చు, నువ్వు చేసుకోపోయే వివాహం కావచ్చు, అన్నిటి అందు మనం మీరు ఎక్కడన్నా పోయి కలుసుకునే ఫంక్షన్ కావచ్చు, ఎనీ ఫెస్టివల్ ఫంక్షన్ వస్తాయి కదా, ఇదంతా దేవునికి మహిమన? అక్కడ పోయి నిలిచి ఉండేది, అక్కడ తినేది మహిమన? చూడాలంట. అప్పుడు ఇది ఒక ముఖ్యమైన క్రైస్తవులకు గైకొనవలసిన ముఖ్యమైన తీర్మానం అంట. ఏమంటే ప్రతివారు స్వార్థపరుడు కాక యేసుక్రీస్తుని పోలి ఆయన అందరికీ ప్రభువుగా జీవించారంట. ప్రభు ఎలా జీవించారంట? అందరికీ సరిపోయిన వాడంట, అందరికీ ప్రభు. చూడు, ఆయన గుడ్డి పెట్టగాడు కూడా ఏం చేశాడు? పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఆయన పిలుస్తాడు, ఆయన అది ఆయనకి నమ్మకం ఉందంట. ఆయనకి పుట్టుకతో నుండి ఆయనకి ఏం లేదు. ఎప్పుడైనా ప్రభుని చూశాడా? ఎప్పుడైనా ప్రభుని చూసి ప్రేమించాడా? ప్రభుని స్నేహించాడా? ప్రభుతో ఎప్పుడైనా ఆయన సంభాషణ చేసినాడా? లేదు కదా. అయితే ఆయన ప్రభుని ఎలా ఆయన తెలుసుకున్నాడు? విన్నాడు. ఆల్రెడీ ఏం చేశాడు? ఎన్నోసార్లు ఎందరో చెప్పినారు, విన్నాడు. ఆయన విని ఆయన ప్రభు అంటే అంత దయాళుడని తెలుసు ఆయనకి. అందుకే ఆయన ప్రభు వచ్చి పోయినప్పుడు ఎవరు పోతున్నారు అనేది మీరు దావీదు కుమారుడు ప్రభు పోతున్నాడు. అవునా? ఒకటే కేకలు వేసినాడు, ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. మరలా బిగ్గరగా, ఓ దావీదు కుమారుడా కరుణించుము అని కేక వేశాడు. వెంటనే యేసు ప్రభు ఆగి, తోడుకుని రండి, ఏం కావాలి నీకు? నాకు స్వస్థపడ కోరుతున్నాను. ఎందుకు? అనేకులు స్వస్థపరిచి ఏం చేశాడు? ఆయన విన్నాడు. ఎంతకు ముందు విన్నాడు. ప్రభు స్వస్థపరిచేవాడప్ప అని విన్నాడు. అదిదా విన్న తర్వాత ఆయన మీద ప్రేమ ఉంది, ఆయనకి ప్రేమ కలిగింది. ప్రభు అంటే ఆయనకి మర్యాద కలిగింది, ప్రభు అంటే గౌరవం కలిగింది, ప్రభు అంటే ఆయనకి సర్వాధికారిని కనపడింది కాబట్టి పిలిచాడు ఆయన. అదిదా ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఇది ఒక్కొక్కడు కూడా స్వార్థం లేకుండా యేసు ప్రభు కలిగిన మనసు వలె కలిగి ఆయన జీవించిన ప్రకారము చివరి మరణ దినం వరకు కూడా ఎలాగా ఆయన స్వార్థం కాక అనేకుల కొరకు తన వ్యక్తినిగా చేసుకొని అనేక ఆత్మీయ జీవితం కొరకు అతన్ని ఆత్మను పోగొట్టుకున్నాడు. అలాగే ప్రతి విశ్వాసి కూడా తన యొక్క జీవిత దినములో నిజాయితీగాను, క్రమముగాను, ప్రేమగాను, ఓర్పుగాను, విశ్వాసంగాను జీవించవలను. అప్పుడు స్వార్థపరులు ఉంటారంట. అది ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకే మేలు చేయి చూచుకొనవలను. ప్రభు ఎలా మేలు చేశారు? ఏమైనా భేదం అభిప్రాయం ఉంది ఆయన దగ్గర? భేద భిన్నం పెట్టారా? లేదు. అందరినీ సమానత్వంగానే చూస్తారు ఆయన. అలాగే అంటే అలాంటి మనసు కావాలా. అప్పుడు మనం నేర్చుకున్న సత్య ప్రకారం ఆయన ఎలా ప్రేమించారంట ప్రభు? సత్య ప్రకారం అది చెప్తున్నాడు. మనం నేర్చుకునే సత్య ప్రకారం ప్రతి వాణిని ఇక్కడే అంట. ఈ రాశాడు రైటరు, క్రైస్తవుల సమాజం పడిపోయేది ఇక్కడే అంట. ఈ ఆత్మీయ విషయంలో పడిపోయేది ఎక్కడంటే, ప్రతి వాడు కూడా మనం నేర్చుకున్న సత్యాన్ని ప్రకారము స్నేహించవలను, ప్రేమించవలను, దయచూపవలను, కరుణింపవలను, ఆదుకోనవలను, ఆదరించవలను అని ఉందంట. కానీ ఇక్కడ ఈ సత్యం నేర్చుకున్న ప్రకారం వాళ్ళు చేయరంట. వాళ్ళు ఈక్వల్గా ఉండే వాళ్ళకే చేస్తారంట. నా రేంజ్ ఎంత, వాళ్ళ రేంజ్ ఎంత, అలా చూస్తారు. ఇది లోకం చూస్తాయంట. వాళ్ళకి ఎక్కడ క్రైస్తవులు ఆత్మీయ విషయంలో పడిపోతున్నారంటే ఇక్కడంట. నేర్చుకునే సత్య ప్రకారం ఎవరిని ప్రేమించట్లేదు, ఎవరిని కనికరించట్లేదు, ఎవరికి న్యాయ నీతిగా నడుచుకోవట్లేదు, ఒకరిని కానీ ఒకరిని ఎక్కువగా అనుకునేది.
ఎంతసేపు అయినా ఇంటర్ ఇక్కడ రాస్తారట. చూస్తున్నాం కదా, ఒక సేవకుడు ఏదో పొరపాటు చేశారనుకో, అనేక సేవకులు అతను మంచివాడిని అంటారు. ఏమంటారు అక్కడ? అప్పుడు వాళ్ళు చేసింది గవర్నమెంట్ చూపిస్తుంది, లేదు ఇలాంటి నేరం ఆరోపణ జరిగింది, ఈయన లోపల వేస్తామంటే ఒప్పుకోలే. లేదు 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 లేదు. అప్పుడు వాళ్ళు ఏం చూస్తారు? ఆయన సేవకుడు ఆ ఒక్క స్థానమే చూస్తున్నారు, మిగతా స్థానము అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి వాడు కూడా తన రేంజ్లో ఉన్న వాళ్ళని మంచి వాళ్ళకి అంటారంట, తన ఈక్వల్గా ఉండే వాళ్ళని మంచి వాళ్ళు అంటారు, తనలో తక్కువ ఉండే వాళ్ళని ఒప్పుకోరంట, వాళ్ళు ఈక్వల్ చేయరంట. ఇది ఎలా పోతుంది అప్పుడు? అందుకంటారు అక్కడ ప్రభులు వారు ఎంత గొప్పవారు, ఎంత ప్రభు వచ్చి పరిచయాలు సదుకాయలు చూసి ఏమంటారు? ఆయన మంచి వాళ్ళు అన్నారు కదా, మీరు కూడా నేను కూడా సేవ చేయడానికి వచ్చినాను, మీరు సేవ చేస్తున్నారు, మేము ఏమవుతున్నాం? ఒక జత పని వారు అన్ని ఉండొచ్చు కదా. ఏమన్నారు ప్రభు? సున్నం కట్టిన సమాధులు. ఎందుకు అలా అన్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది. అది ఈ రోజు ఎలా ఉంది ఈ రోజు సేవకులు ఒకరు అంతే, ఏ తప్పు ఒప్పులు చేసినా సరి చేసుకోకపోయేదిగా ఉంది. అది కాదు కదా, ఇది ప్రభు నీతి కాదు కదా, ప్రభు చెప్పినవి కాదు కదా. ఆయన వచ్చి అందరినీ అపోస్తలుని పిలిచినప్పుడు మీరంతా రాండి, మీరంతా మీ తండ్రి మీ పెద్దవాళ్ళంతా గొప్ప గొప్ప సేవకులుగా ఉన్నారు, వేద పండితులుగా ఉన్నారా అని పిలిచారా? ఎవరిని పిలిచారు? ఆయన చదువులేని పామర్లు. ఎందుకు పిలిచారు? దేవుడు ఎన్నుకున్నాడు. అప్పుడు దేవుడిని ఎన్నుకున్న వ్యక్తిని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. వాళ్ళు కూడా చెప్పినప్పుడు వాళ్ళు విని విశ్వసించి జీవించున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎన్నుకున్నారు, వీళ్ళు ఏం చేయలేదు, జీవించలేదు. అదే చెప్తున్నారు. వాళ్ళు చూడు, మోషే అగ్రపీఠంలో కూర్చొని ఉన్నారు, అయితే ఏం చేయలేదు, వాళ్ళు జీవించలేదు, వాళ్ళను పోలేదు, వారిని ఏం చేస్తున్నారు? ఆటంకపరుచు. ఇది దేవునికి ఈ రోజు క్రైస్తవ జీవితం చాలా మంది అదే, తాము వెళ్ళి వారిని ఏం చేస్తారు? ఆటంకపరిచేది. వెళ్ళనివ్వరు. అదిదా ప్రాబ్లం అక్కడ. అది చెప్తున్నాడు. ఎవడు తన కొరకే కాదు కానీ ఎదుటి వాడిని కొరకే మేలు చూచుకున్న వాళ్ళని మేలు చేయని చూచుకోవాల. ఈరోజు తనకే లైఫ్, తనకే జీవితం, తనకే 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 నేను వచ్చేస్తాయి. అదిదా ఇక్కడ చూడవచ్చు మనం. ఆ కాలంలో అలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు చాలా దరిద్రులు అయిపోతారంట. సరైన విషయంలో ఉండవచ్చు, ఐక్యంగా అన్ని విషయంలో ఎదిగి ఉండొచ్చు, బట్ ఆత్మీయ విషయంలో ఏమైపోతారంట? వాళ్ళు దారిద్ర్యం ఉన్నారంట. యేసుప్రభు వచ్చింది దేనికి? ప్రతి ఆత్మని దారిద్ర్యం ఏం చేయాలని వచ్చారు? ఆయన విడిపించి ఐశ్వర్యంతో చేయాలని వచ్చారంట. వీళ్ళు చూడండి, అది చెప్తున్నాడు. ఎందుకు ఇలా వచ్చిందంటే తమ్ముడు తామే చూసుకుంటారంట వీళ్ళు. ఆ సంఘం వాళ్ళ పరిస్థితి ఉందంట. వాళ్ళని వాళ్ళే మెచ్చుకునేది, వాళ్ళని వాళ్ళే గొప్ప చెప్పుకునేది, వాళ్ళని వాళ్ళే మేము చెప్పుకునేది. అందుకే చెప్తున్నారు, ఎవడు తన కొరకే కాదు ఎదుటి వాని కొరకే మేలు చూచుకున్న వాళ్ళను. ఎలా ఉంది? ఇదే గుర్తినట్టు క్వశ్చన్ మార్క్ కట్టినట్టు ఉంది. మిమ్మల్నే తిని తాగేది కదా, పోయి అందరికీ ఇవ్వండి అన్నట్టు ఉంది. అలా ఉన్నప్పుడే అప్పుడు చూడండి, గలతీ 6:2 చూస్తే, గలతీ 6:2 ఒకటి భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారంను ఒకరు భరించి, ఎంత గొప్ప విషయం కదా. ఆ కాలంలో అపోస్తల కాలంలో యేసుప్రభు పోయిన తర్వాత అపోస్తలు ఉన్నారు. అపోస్తల కాలం ఎలా ఉంది? అన్ని సంఘం ఎలా ఉంది? సంఘము దినదినము వర్ధిల్లుచు అభివృద్ధి చెందుతూ రోజు దినదినము విశ్వాసులు ఏం చేయబడారంట? చేర్చబడుచు అందరికీ అన్ని విషయంలో సమిష్టిగాను ఎలా ఉందంట? సమముగాను ఉండిందంట. కొదువు లేకుండా అందరికీ అన్ని అందు సమిష్టిగాను సమృద్ధిగాను సమముగా ఉండిందంట. ఈక్వాలిటీ, ఎవరు పెద్ద గొప్ప చిన్న ఎవరు లేదంట. అందువలనే దినదినము విశ్వాసులు సంఘంలో ఏం చేయబడేది? చేర్చబడుతూ ఉన్నారు. ఏంది ఒక్క రోజులోనే 5 మంది 10 మంది కాదు చేసేది, 50 మంది 100 మంది కాదు, వేల మంది వచ్చేస్తున్నారు రోజు రోజుకి. ఒక్క రోజులో పోయి కొర్నేలియు మాట 8,000 మంది వచ్చేసారు. 3,000 మంది తక్కువ కాదు, వేల మంది వచ్చేస్తారు ఒక ప్రసంగంలోనే.
వీళ్ళు ఆత్మ వాళ్ళని ఏం చేయకుండా ఇవ్వండి పాలసీ చేస్తున్నారు. వేల మంది సంఘం ఎంత అభివృద్ధి చెందింది. ఎందుకు? అందరికి ఎలా ఉంది? వాళ్ళకి ఈక్వాలిటీ ఉంది, భేదము భిన్నము లేదు. అదిదే ఇక్కడ చూడాలి మనం, గమనించాలా. ఫిలిప్పి 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఎంత బాగా చూడండి, ఏమని చెప్తున్నారు? మీలో ప్రతి వాడును. ఏమని అర్థం? అప్పుడు మీలో ప్రతి వాడు అంటే అక్కడ ఏం లేదు, మన వాళ్ళందరిలో ఏం లేదు. ప్రతి వాడు ఎలా ఉన్నాడంట? స్వార్థంగా ఉన్నాడు, సున్నితపడిగా ఉన్నాడు. తన కార్యము, తన కుటుంబము, తన పని, తన బతుకు, తన సంపాదన, తన చూసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, మంచిదే, సొంతది మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యం చూడండి. దాన్ని క్లియర్ ఇచ్చారు నెక్స్ట్ వచనంలో. ఏం చేయాలా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. అదిదా యేసు ప్రభు కలిగిన, క్రీస్తు యేసు కలిగిన మనస్సును కలిగి ఉండండి. ఆయన ఏం మనసు ఆయనకి? ఆయన ఎద్దకు వచ్చి వారందరూ ఏం చేయాలి? మనసు ఆయనకి చేర్చుకొని ఏమి ఇవ్వాలని ఆశ ఆయనకి? తనతో పాటు పాలి పంపి ఇవ్వాలని ఆశ. అందుకంటే తండ్రి, నీవు నాకు ఇచ్చిన వారందరూ నీ వారే ఉన్నారు, నీ సొత్తై ఉన్నారు. నీవు నేను ఏకమై ఉన్న ప్రకారం వారిని ఏం చెయ్యి. ఎంత మనసు చూడండి. అదిదా తండ్రి కూడా అలాగే ఈ కుమారునికి ఒక సంఘం కావాలా. ఆయన ఒకడే చేయగలుగుతాడు, ఆయన వల్ల అవుతుంది. ఆయనకు ఒక గ్రూప్, ఒక మంద కావాలా. చిన్న మందగా ఏర్పరిచి రాజ్యం ఇస్తాం, ఇంకా బాగా చేస్తాడు. ఆయన ఒకటి చేయగలిగే టాలెంట్ ఉంది ఆయనకి, అంత పవర్ ఉంది. సామాన్యుడు కాదు ఆయన. ఎన్ని వేల సంవత్సరం ఆయన చేశారు కదా అన్ని. అయినా చూడండి ఎంత అదిదా చెప్తారు. క్రీస్తు కలిగిన ఈ మనస్సు కలిగి మీరును నడుచుకోండి. అదిదా క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండు. ఎంత బాగా చూడు. ప్రతివాడు తన కార్యమును మాత్రమే కాక, ఇదిదా చెప్తున్నాడు. ఎవడును తన కొరకే కాక, తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకే మేలు చేసి చూసుకోవలెను. ఎదుటి వానికి మేలు మాత్రమే చేయాల, మేలు చేసి చూసుకోవలెను. ఈరోజు మేలు తీసేసి కీడు వేసేస్తారు, కీడు చేయ చూసుకుంటున్నారు. ఎవరిని ఏం చేస్తాం? మన సాతాను ఒక పక్క మింగుతాడని చూస్తున్నాడు, ఎవరిని మింగుతున్నా అని. వీళ్ళే ఒప్పుకునే లేదు, వాళ్ళకన్నా వీళ్ళ చేత చేరిపోతున్నారు. ఎంత అధ్వానం కదా చూడండి. రోమా 15:1-2 వచనాలు చూస్తాం. రోమా పత్రిక. కాగా బలవంతమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. చూసారా ఎంత బాగా చూడు. ఒకటి వచ్చి చెప్పారు, మనలనే కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక. బలవంతులైన మనం, యేసు ప్రభు ఎంత బలవంతుడు. ఆయనకి సంతోషం కలిగింది, ఆయన తృప్తి కలిగింది, ఆయనకి అన్ని కలిగింది. ఆయనే ఆనందించారా? వచ్చి ఏం చేశారు? అపోస్తలుకి పంచి ఇచ్చారు. ఆయన కలిగిన యావత్తును అందరూ చెప్తారు, నా కలిగిన యావత్తును మీకు ఏం చేస్తున్నాను? ఇచ్చినాను. నాకంటే మీరు ఏం చేస్తారు? గొప్ప కార్యం చేశారా? చేపించారు చూడండి. నాకంటే మీరు గొప్ప కార్యం చేయుదురు అన్నారు. ఆయన అలాగే చేశారు. ఆయన మిమ్మల్ని మీరేమో చేపలు పట్టే జాలరగా ఉన్నారు, మిమ్మల్ని ఏం చేయపోతాను నేను? మనుషులు పట్టే జాలరగా చేశారు. అలాగే వాళ్ళ పిగిలిపోయి అంతగా ఆయన లాగలేకపోయారు. అలాగే ఇక్కడ కూడా అలా పట్టేయడానికి ఆయన అలా వాడుకున్నారు. ప్రభుకు తెలుసు, ఎందుకంటే ప్రారంభం అనేది చాలా గొప్ప కష్టం. ఏమీ లేని బీడు భూమిని దున్నట్టు అనమాట. దున్నిన భూమి పంట చేసి మళ్ళా పంట చేసేది వేరు. ఇప్పుడు వరకు అది అడవిలాగా ఉంది, దానిపై పంట చేయాలంటే ఎంత కష్టము. అలాంటివి వచ్చి లోకంలో జీవ మార్గం లేని లోకంలో జీవాన్ని విత్తాడు ఆయన. కష్టము.
అప్పుడు 120 మంది నిలబెట్టి వెళ్ళింది చాలా గొప్ప విషయం. అది గొప్ప విషయం, అది ప్రభువుకు తగింది. అది ప్రభు వల్ల మాత్రం అయ్యింది సాధ్యం, అది ఎవరి వల్ల కాదు. అయితే తర్వాత వచ్చినది రెండవది, ఆ జనరేషన్లో అపోస్తలులు ఏం చేశారు, సర్వ ప్రపంచం వెళ్ళిపోయింది వాళ్ళ ద్వారా. నాకు ఎంత గొప్ప శక్తి వాళ్ళకి ఇచ్చారు. అందుకే అన్నారు ప్రభు వాళ్ళకి పోయేటప్పుడు, మీరు విన్న వాటిని మీరు ఏం విన్నారో, మీరు ఏం చూశారో, ఏమి పొందారో అందరికీ ఏం చేయండి, అలాగే ఉచితంగా ఇవ్వండి అన్నారు. మీరు ఉచితంగా పొందితే ఉచితంగా ఏంటి అన్నారు. వాళ్ళు ఏమన్నా సొమ్ము చేసుకున్నారా? ఏ అపోస్తలులు సొమ్ము చేశారా? సొమ్ము పడేశారా? ఇచ్చి కొట్టారు, అన్ని పడేశారు, ఎవరు పెట్టుకోలేదట. జీవం ఇచ్చేసారు. ఈ ప్రభులాగా ఏం చేశారు, లాస్ట్ వాళ్ళు సాక్రిఫైస్, త్యాగం చేసేసారు. ఎందుకో ఆ ప్రభు మాట అంటే వాళ్ళకి ప్రాణం. అది దానికంటే ప్రాణం పోగొట్టుకోండి మేలని పోగొట్టుకున్నారు. వాళ్ళకి ప్రభు మాట ప్రకారం ఉంటాయి. ఇచ్చారు, ప్రభులాగా ఇచ్చారు ఆయన. అదే అన్నారు ప్రభు, మీరు ఏది విన్నారో, ఏది మీరు అన్ని చేశారు, చూశారో, మీరు ఉచితంగా పొందినారో ఉచితంగా ఇవ్వండి. మీరు ఎలా స్వస్థపడ్డారో, ఎలా లేపారో అలా లేపండి అంటారు ఆయన. అలాగే చేశారు వాళ్ళు. ఏ భేదం పెట్టుకోవాలా, ఏమి దోషం పెట్టుకోవాలా, ఏది భిన్నం పెట్టుకోవాలి, ఎవరిని ఎక్కువ తక్కువ చూడాల. ఒక ప్రభు మాత్రమే వాళ్ళ గురించి ఏమి కలగల వాళ్ళ దగ్గర. ప్రభు చేయమన్నారు, ప్రభు చేయమన్నారు, ప్రభు చేయమన్నారు, ప్రభు నామపెట్టి చేసేసారు. అదేదో వాళ్ళ గొప్ప విషయం. చూడండి తర్వాత వచనము, తన పొరుగు వానికి ఆ, 6:2 చదవండి. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. తన పొరుగు వాడిని క్షేమాభివృద్ధి కలిగినట్లు అతను మేలైన దాని యందు సంతోషపరచవలెను. చూసారా, మేలైన దాని వల్ల సంతోషపరచాల. అది ఎంత బాగుంది. ఈరోజు రివేసులు పోతా ఉంది. వాకి చదివితే ఒక బాధ అనిపిస్తుంది. రివేసులు పోతా ఉంది. అన్ని సత్యం ఎరిగి సత్యం విశ్వాస సత్య ప్రకారం లేదు, రివేసులు పోతా ఉంది. మేలును వాళ్ళ వాక్యం చెప్పింది కదా, మీరు వాళ్ళు వచ్చే చివరి కాలంలో చూస్తారు, వాళ్ళు ఏమంట చేదును తీపుగాను, తీపును చేదుగాను చేసి అలాగే రివేస్ చేసేసేది. నీతిమంతులు అనీతిమంతుగా, అనీతిమంతులు నీతిమంతుగా చేసేది. తాగుబోతులు మంచి వాళ్ళు అంటారు, మంచి వాళ్ళు తాగుబోతులు అంటారు. రివేసు తిరుగుబోతుల్ని, సోమరుల్ని, అనేక అపవిత్రంగా చేసే వాళ్ళంతా మంచి వాళ్ళు అంటారు. మంచిగా దీవించే వాళ్ళని ఇవి అపవిత్రులు అంటారు. మరి రివేస్ అప్పుడు వాక్యం ఎంత కరెక్ట్గా చివరి కాలం ఉన్నామని గుర్తు చూడండి. అనేక అపవిత్రులు వచ్చి ఇలా చేస్తారని ఉంది. ఈ వాక్యం చదివినప్పుడు చూడండి, అనేకుల్ని ఎలా చేస్తారు, ఎలా చేయాలా, మనిషి ఎలా చేయమనింది. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. ఈ రోజు మేలైన దాన్ని సంతోషపెడతారా, కీడుగా సంతోషపెడతారా? కీడుగా బాధ పెడతారా? కీడు చేసి బాధ పెడుతున్నారు. కీడు తలంచడమే పాపము, కీడు చేసేస్తే ఇంకెంతో ఘోరం అయిపోతుంది కదా. ఎలా అండి, ఎలా అండి? అది దేవుని వాక్యాన్ని వ్యతిరేకత కదా. చూడండి తర్వాత వచ్చినము 1 Corinthians 10:25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. చూసారా, మనసాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాణ్ణి అంగటిలో అమ్మునది ఏదో దానిని తినవచ్చును అంది. అంతేనా? చూసారా, విశ్వాసి ఒకడు దేవునిలో ఉన్నప్పుడు లోక ఆచారములు లేక తప్పైన బోధనలు లేదా కట్టుదిట్టాలు అనేకలు వస్తాయి. అయితే అదే ఆ సందర్భంలో యేసు ప్రభు వాక్యం ఏం చేయాల, ఆటంకపరిచే విధంగా ఏమైనా వచ్చిందని దాన్ని ఏం చేయాల, తొలగించాల. చూడండి, ఏదో కాదు, విశ్వాసులు ప్రతి ఒక్కరు దేవునిలో ఉన్నప్పుడు అతని లోక ఆచారములు లేదా లోక తప్పైన బోధనలు, లోక కట్టుదిట్టాలు అనేకం వస్తుంది వాడి దగ్గరికి వస్తుందంట. అది చూసేదానికి ఏమి మంచిది కనబడేట్టుగా ఉంటుంది, సేవాభావంగా అనిపిస్తుంది. అయితే దీని లోపల చూడాలంట. అయితే అది విశ్వాసాన్ని పడగొట్టే విధంగా ఉంటే వాటిని తొలగించవలను. అది ముఖ్యమైనది కాదు. దేనికి ముఖ్యత వల్ల? వాక్యానికి ముఖ్యత వల్ల, ఆచారానికి కాదు. మనం ఆచారానికి, లోక ఆచారాలకి, కట్టుదిట్టాలకి, తప్పైన బోధలు కాదు. ఇవి చూస్తాం చాలా బోధ, సత్యం తెలియని వాళ్ళు ఎలా బోధిస్తారు.
బాగా ఉంటుంది. ఫస్ట్ లాస్ట్లో ఏమైపోతుంది, అన్నీ ఒకటే వచ్చేస్తుంది. అప్పుడు ఎలా? అదిదా మనం గమనించాల. గమనించి సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చూసేది ఎవరు చూస్తారంట? సత్యవంతుడు అంటే ఆయనకి ఇష్టము. సత్యసాక్షి అంటే ఇష్టం ఆయనకి. సత్యము కావాలా. అదిదా నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించారంటారు? ఆత్మతో సత్యం. ఆత్మతో సత్యం. సత్యముతో ఆరాధించే వాళ్ళని దేవుడు చూసేది. సత్యం ఉండాల. సత్యము చాలా ఎక్స్పెషల్లీ సత్యం వేరు. అది తండ్రిని కుమారుని ఎరిగి ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు, అందరికీ లభ్యత కాదు. అలాంటి వారి మధ్య ఇలాంటి వస్తాయంట. ప్రతి విశ్వాసి ఒకడు దేవునిలో ఉన్నప్పుడు లోక ఆచారములు లేదా తప్పైన బోధనలు కట్టుబడాలని ఆ సందర్భం మన విశ్వాసానికి అడ్డుగా వచ్చినప్పుడు అలాంటివి ఏది ముఖ్యమని వాక్యము తీసుకొని వాక్య ప్రకారంగా వాటిని వెలివేయవలను. మీరు సంతంలో ఏమైనా తీసుకొని ఆహారం భుజించవచ్చు, వాటిని గురించి విచారించి అక్కర్లేదు. ఏమది మనము అంగడిలో పోయి ఏం చేస్తున్నాము, తీసుకొని తింటున్నాం అంతే. అయితే ఇది దేన్ని చూస్తున్నాడు? ఆత్మీయ ఆహారం గురించి చూడాలా. ఏదైనా అంటారు కదా, మనం పోయి పని చేసినప్పుడు చెప్తారు, చర్చికి పోవాలి సార్. మేము ఎక్కడో తిరుపతిలో పని చేసినాం అనుకోండి, తిరుపతి చర్చి మా ఇంటి పక్కన చర్చి ఉంది, ఇక్కడికి పోతారు. అప్పుడు ఆ చర్చిలో ఉన్న విశ్వాస బోధ మన చర్చిలో ఉన్న సత్య బోధ ఎంత ఉంది తేడా? ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? చర్చి ఒకటే కదయ్యా, అక్కడ బైబిల్ బోధిస్తారు, ఇక్కడ బైబిల్. ఆయన బైబిల్ ఉండేది, వేరే గ్రంథాలు లేవు కదా. ఏంది అలా అంటావు రమేష్, ఎలా అంటావు అంటారు. అని అప్పుడు మనకు తెలుస్తుంది అది ఎలాంటి బోధ. అది అంగిట్లో అమ్మే, ఇప్పుడు అంగిట్లో అమ్మే ఆహారం కావచ్చు, ఇంట్లో చేసే ఆహారం కావచ్చు, రెండు ఆహారమే, కానీ ప్రత్యేకత ఉందా లేదా? అంగిట్లో ఇంకా ఆహారము దేనికి అమ్ముతాడు? బిజినెస్ కొరకు ఏం చేయాలి? ఆకర్షణీయంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అది? టేస్ట్ రుచి కోసం ఏం చేస్తారు. అయితే ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యం ముఖ్యం చూస్తారా, వ్యాపారం ముఖ్యం చూస్తారా? వాడు వ్యాపారం గురించి వెళ్ళి చూస్తారు, ఎవరు ఆరోగ్యం గురించి ఆయన పట్టించుకోడు. ఇక్కడ ఇంటిలో చేసేవాళ్ళు దేని ముఖ్యం చూస్తారు? ఆరోగ్యత కొరకు చేసేది ఆహారము. ఈ కటికవాడిని అంగిలి చేసే ఆహారముకి ఇంట్లో చేసే ఆహారానికి తేడా ఉంది. ఇంట్లో చేసేది ఆరోగ్యం నిమిత్తం, ఆరోగ్యము బాగుండాలా, బాగా వాళ్ళ జీవంతో ఆరోగ్యకరంగా బండి క్షేమంగా ఉండాలని చేసేది. ఇది అలా కాదు. కటికవాడిని అంగిలి బిజినెస్. నా దగ్గర ఏమైపోవాలా? వ్యాపారం అవ్వాలా. వ్యాపారం ఆకర్షణ నిధిగా ఉంటుంది, అది రుచిగా ఉంటుంది. దానికి ఏదేదో ఏం చేస్తారు, యాడ్ చేస్తారు, కలుపుతారు కదా. అదే ఇక్కడ కటికవాణి అంటే అన్ని బోధ ఒకే బోధ కాదు. ఇది దొరికింది తినవచ్చి కాదు. విచారించవద్దు. ఆ కాలంలో తెలియదు కాబట్టి ఆ కాలంలో వేరే సమస్య ఉన్నాయి. అక్కడ ఆ సమస్యకు అక్కడ విగ్రహారాధన వచ్చిన వాటిని ఏం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. అక్కడ ఇంకొకటి ఏమంటే ఆ కాలంలో బలి ఎక్కువ. రోజుకు పెద్ద పెద్ద గుడిలో అంతా ఒక 10-20 బలి ఇస్తారంట. అక్కడ ఎక్కువ ఎంత ఆయన పూజారి తీసుకెళ్తాడో, పూజారి ఎత్తుకొని పోయి ఏం చేస్తాడు, వ్యాపారం చేసేవాడు అమ్మేస్తాడంట. అక్కడ ఊర్లో అమ్మేదంతా ఎక్కడ బలి ఇచ్చిన ఆహారం అది గ్రహం. ఇక్కడ గుడిలో బలి ఇచ్చిన ఆహారం అమ్మేస్తున్నాడు. అందుకే అక్కడ చెప్పబడిన విషయం ఇది, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు విచారించకుండా డబ్బులు ఇచ్చి కొని తినేది పర్వాలేదు, కానీ ఆయన తెలిసి ఏం చేయవద్దు దాన్ని. అది మాత్రం అక్కడ నుంచి గుడి పక్కనే అంగడి ఉంది, మటన్ అంగడి. అక్కడ ఈ బలి ఇచ్చినందుకు అమ్మతానికి తెలిసి అంటే అక్కడ పోయి చేయలేను నేను. అది చెప్తున్నారు పౌరులు. ఇక్కడ మీకు తెలిసిందంటే మీ మనసాక్షి నిమిత్తం ఏం చేయవద్దండి, తీసుకోవద్దండి. లేదా నీకు తెలియదు అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని విచారించకుండా కొని తినంటాడు. ఇది వేరు. ఇక్కడ ఆత్మీయమని సృష్టించినప్పుడు అన్ని ఆహారం ఒకటే కాదు. బలమైన ఆహారం ఉంది, సాధారణ ఆహారం ఉంది. మనకిచ్చింది ఏంటి ఆహారము? ఇప్పుడు కటికి వాడిని అంగడిలో బలమైన ఆహారం దొరుకుతుందా? ఏదో ఆహారం అంతే. అయితే దేవుడిచ్చే ఈ ఆహారం ఎలా ఉంటుంది? అది బలమైన ఆహారము, అది పవిత్రమైన ఆహారం. ఇంకొకటి, ఇది ఇంట్లో చేసేదానికి అక్కడ పవిత్రంగా ఉంటుందా? చూడవచ్చు. అది పెట్టేదే సేఫ్టీగా పెడతారు, ఏసీలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి బాగా. ఎందుకో అది వేడిగా ఉండాలి. అప్పుడే కొంచెంసేపు ఎత్తి 1 hour 2 hours బయట పెట్టి ఏమైపోతుంది,
ఇంట్లో ఉండేది బయటనే ఉంటుంది, ఏమవ్వదు, చెడిపోవు. ఎందుకో అది మనం కంపేర్ ఇక్కడ కూడా అంతే. దేవుణ్ణి సత్యం ప్రకారం ఉండే ఆహారం వేరు, సాధారణ ఆహారం వేరు. సాధారణ విశ్వాసం వేరు, మహాపరిశుద్ధమైన విశ్వాసం వేరు. అన్నిటికీ డబుల్ ఉంది. మనం దాన్ని గమనించాలా. చూసినప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఏ ఒకటి కూడా విచారింకేం చేయండి, అది తీసుకోవచ్చు. కాకపోతే ఏమి దేని గురించి ప్రాముఖ్యత చెప్తారంటే, ఆకారము శరీరం ధరించే వస్త్రము గురించి కాదు, కానీ నీ హృదయ పరిశుద్ధతే దేవుడు కోరుకుంటున్నాడంట. ఇక్కడ ఆకారం గురించి వస్త్రం గురించి ప్రాముఖ్యత ఇలా దేనికి ఇదంతా మాట్లాడబడుతుంది. మీ హృదయం పవిత్రంగా ఉండాల. అది చెప్తా చూడండి, రోమా 14 చూసినప్పుడు అక్కడ ఏమంటారు చూడండి. ఆహారము వస్త్రము దానికంటే మీ యొక్క హృదయము పవిత్రత ముఖ్యమంట. అదే ముఖ్యం. ఇక్కడ ప్రాముఖ్యత దానికి ఇస్తారంట. రోమ 14 మంది సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. అదిదా అంటే ఏమని అర్థము? మీ హృదయంలో ఏం మీరు తీర్మానిస్తారు, దాన్ని బట్టి మీ విశ్వాసం వస్తుంది. హృదయంలో నేను అపవిత్ర అనుకొని తినేసినానంటే అది ఏమవుతుంది? అపవిత్రం. అప్పుడు నేను హృదయంలో నేను పవిత్రమని ప్రార్థన చేసుకుని తింటున్నాను, అది ఏమవుతుంది? పవిత్రం. అది అప్పుడు ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదవండి, ఏమంటున్నాడు? సహజముగా ఏది నిషిద్ధము కాదని. ఎందుకంటే సమస్తము చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆ విషయంలో అదే కంపేర్ చేయాలి. ఏమప్ప సమస్తం నిషిద్ధం కాదంటే, దేవుడు అన్నిటిని ఎలా చేశారు? మంచిగా సృష్టించారు, అందరికి మన కొరకు సృష్టించారు పవిత్రంగా ఉండాలని. కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఆయన నమ్ముతున్నాడు, అన్ని దేవుడు మంచిగా సృష్టించాడు, నమ్ముతున్నాడు. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. చూసారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంటారు. ఇప్పుడు ముస్లింలు మన క్రిస్టియన్ అందరూ ఏమంటారు? దేవుడు మా కొరకు సృష్టించారు, దేవా స్తోత్రం చెప్పి ఏం చేస్తారు? వాటిని కట్ చేసి తింటారు. అక్కడ ఉంటారు కొందరు బాపులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? ఆహా, అది ఏమది అపచారం అంటారు. అది ఏమంటారు దాన్ని? అది అపవిత్రత. అది ప్రాణ శిక్ష అనేది వాళ్ళకి ఏమది? వాళ్ళకి అది ప్రాణ శిక్ష అనేది చాలా భయంకరమైన పాపం అంటారు. వాళ్ళు ఎలా విశ్వాసిస్తున్నారు? వాళ్ళు ఇదే పవిత్రము, మేము బలి అంటే నిమ్మకాయ వాళ్ళకంటే వాళ్ళ విశ్వాసం అట్లాంటిది. వాళ్ళు దీన్ని ఏం చేయరు. వాళ్ళు విశ్వాసాలు అనుకోండి, వాళ్ళు ఇది అపవిత్రం అనుకుంటారు, దాన్ని పవిత్రంగా తింటున్నారు. మనం దీని ఏమనుకుంటున్నామా? ఇది పవిత్రత అనుకోండి, మనం ప్రే చేసి తింటున్నాం. ఇంతే వ్యత్యాసం. వాళ్ళ విశ్వాసం వాళ్ళది. ఏది అపవిత్రం అనుకుంటాడో వాళ్ళకి ఏముంటుంది అని ఇప్పుడు క్లియర్గా చెప్తారు. తర్వాత చూసినప్పుడు తీతు 1:10 చూసినప్పుడు, తీతు రాసిన పత్రిక 1:10 వచ్చినాము. పవిత్రులకు అన్ని పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. అదిదా పవిత్రులకు అన్ని పవిత్రమే కానీ దేవుడిని అందరూ ప్రార్థన చేసి అందరూ దేవుడిని ఎదుట ఒప్పుకొని దాన్ని విశ్వాసించిన వాడికి ఏముందండి? పవిత్రమే. అపవిత్రులకి అన్ని ఇప్పుడు మన శరీరము మనసు అన్ని అపవిత్రంగా ఉంది. అప్పుడు ఏది చూస్తే ఎలా అనిపిస్తుంది? అపవిత్రంగానే అనిపిస్తుంది. అది చెప్తున్నాడు. పవిత్రులుగా అన్ని నువ్వు ఏది విశ్వాసంతో చేస్తావో, నీ శరీరం ఎలా అప్పగించుకొని పవిత్రంగా చూసుకుంటావో, ఎక్కడి నుంచి పుట్టాలి? అది హృదయంలో పుట్టాలి. దేవుడు ప్రభు దీన్ని పవిత్రపరిచాడు, అక్కడికి నిలబడిపోవాలి. కడిగినతో ఉండాలా, అపవిత్రపరచుకోకూడదు. తర్వాత 1 తిమోతి 4:4 1 తిమోతి 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థితులు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషేధింపదగినది కాదు. చూసారా? ఏమంట? దేవుడు సృష్టించిన
దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. చూసారా, ఏదైనా దేవుని ఎదుట ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన ద్వారా ఏం చేయబడుతుంది, పవిత్ర చేయబడుతుంది, పూజించి ఏం కాదు, అది నిషేధించేది కాదు. 3వ వచనం పైన 4:3 ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. కొందరు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వారు, అర్రకొర ఎరగని వాళ్ళు, సత్యం తెలీదు. వాళ్ళు అంటారు, పవన్ ఏమంటారు, కొందరు ఏమంటారు, పేరు చెప్తారు బాగా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. అంతే. కొందరు ఎరగక వాళ్ళు ఎలాంటి హృదయం కలవారంట, వాత వేయిపోయిన హృదయం కలవారంట. చూడండి, అప్పుడు వాళ్ళలో ఏముంది, ఆడ ప్రాబ్లం ఉంది. వాళ్ళకి అర్రకొర వాళ్ళకి పరిపూర్ణ తెలీదు. కాబట్టి సత్యవంతులకు వచ్చి ఏం చెప్తారు, కొన్ని ఏం చేయాలి మనము, చేయకూడదు, ఇలాంటిది వివాహం చేయకూడదు. వివాహం అన్నిటికన్నా ఏమని చెప్పారు, ప్రభు ఏం చెప్పారు, ఘనమైనది దేవుడే దాని గురించి చెప్పుండగా ఆశీర్వదించుండగా వీళ్ళేం చెప్తారు, వాటిని నిషిద్ధమని. ఇది అప్పుడు ఎక్కడ ముఖ్యమైన దేవుడు ఆశీర్వదించే విధాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు ఏం తెలుసుకోవచ్చు, వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన మనసు ఉంది, అందుకే వాత వేయపైన హృదయం రాసేసారు. అప్పుడు మనం గమనించాల, మనము ధ్యానించే ధ్యానము, మనం ప్రతి విషయంలో మన ఒక అలవాటు, మన ఒక ఆశలు, మన ఒక ఫ్రెండ్షిప్, సహవాసములు, మన రిలేషన్షిప్, మన సాంగత్యములు, మన ఒక అన్ని విషయము, మన అన్ని విషయము కూడా ధరించేది, తాగేది, తినేది, తిరుగుట, వెళ్ళుట, విచారించుట, కలుసుకొనుట, ఫంక్షన్, ఎలాంటి ఫంక్షన్, చాలా మంది ఫంక్షన్ వెళ్తే కరెక్టే, అది ఎలాంటిది, అది 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 ఎవరి మూలంగా జరుగుతుంది, అది ఎవరి నామానికి మానతగా కనతది. ఇప్పుడు ఒక ఏమంటారు, ఈ పొలిటికల్ మీటింగ్, ఈ రాజకీయ నాయకుల మీటింగ్ జరిగితే అక్కడ ఎవరికి మైకం ఉంటుంది, దేవుని మైకం ఉంటుందా, అక్కడ ఎవరి గురించి ప్రాముఖ్యత మాట్లాడతారా, ఆ నాయకుడు ఏం చేయబడతాడు, అక్కడ పొగడు చాలా. అప్పుడు అక్కడ మనం పోయి నిలబడినామంటే తగున, నువ్వు పరమ రాజ్యానికి అర్హులైన దేవునికి మహింపరచాలని మనం ఎన్నుకోడు. మనం పోయి ఎక్కడ నిలబడకూడదు, విచ్ ప్లేస్ ఉందో చేయిపోయి నువ్వు నిలబడే ప్లేస్ ఎటువంటిది, ఎవరికి మనుషులు ఎదుట నన్ను ఏం చేయాలంటారు, దేవుడు నన్ను మగింపరిచేవాడు, నన్ను ఒప్పుకున్నవాడు, నన్ను గణపరిచేవాడు నేనేం చేస్తాను, అదే. అప్పుడు మనుషులు ఎదుట నేను ఇప్పుడు పోయి ఆ మనుషుల్ని మగింపరిస్తే, మనుషులు ఎదుట ఎవరిని మగింపరచాలని ఉంది వాక్యము, దేవుణ్ణి ప్రభుని మగింపరచాలని ఉంది. ఇప్పుడు మనుషులు ఎదుట నన్ను మగింపరచండి, మనుషుల్ని మగింపరిస్తే అప్పుడు అక్కడ అది ఎలాంటి స్థలము, అక్కడ ప్రభు సహవాసం కాదు, అది ప్రభు ఉండే ఫెలోషిప్ కాదు, అది చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ఉండే ఫెలోషిప్, నువ్వు ఉండే సహవాసము, నీకుండే ఫ్రెండ్షిప్, నీ ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎలాంటి ధరించున్నావు, ఎలాంటి తాకుతున్నావు, అలాంటి కూడిక అయినాక ఏం పార్టీ ఉంటుంది అక్కడ, చెప్పండి మీరే. ఈరోజు అన్ని నాయకుల పార్టీ ఏముంటాయి వెనకాల, ఇవే కదా. ఆ పంచాయతీ దేనికి వెళ్తారు, 10 మంది మీటింగ్ వెళ్తారు, బిర్యానీకి కోటకర వెళ్తున్నారు. నువ్వు పోయి అక్కడ అలాంటి దేవుని మధ్య బిడ్డలు పోయి ఉండేది. చాలా మంది ఎలక్షన్ అప్పుడు తీసుకొని మేము అమ్ముకుంటామంటే మేము తాగము. చాలా మంది తీసుకొని అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు, విశ్వాసలే. అప్పుడు ఎంత బాధాకరము, మేము తాగము, ఏం చేసేది, ఇచ్చి తీసి అమ్మేయాలి కదా. అది తగునా నీకు తగునా, అది ఎవరి ద్వారా పుచ్చుకునింది, దేనికి పోతావు నువ్వు, అది కొందరు చూడాలి. మనం కూడా చేక చూడు, మనసాక్షి నిమిత్తము ఏమంట, ఏ విచారణ చేయక
కటిక వాడిని అంగడిలో అమ్మునిది ఏదో దానిని తినవచ్చును. అప్పుడు మనసాక్షి ఉంది కదా, మనసాక్షి విధంగా చేస్తే ఆ రాజ్యం కొరకు ఆ రాజ్యం గొప్ప. ఇప్పుడు మనం ఈ రాజ్యంలో ఎంపిక చేయబడి తీర్మానించుకుంటాం. ఇప్పుడు వెళ్ళి ఈ భూరాజ్యం కొరకు నువ్వు పోయి ఏం చేయాలి? ఇప్పుడు వెనకాల పోయి గోష్ఠ వెళ్ళి వద్దా? ఏం చేయాలి? అక్కడ పోయి ఏం చేస్తారు? పోయిన వాళ్ళు ఏం చేస్తారు? జెండా పట్టుకొని గోష్ఠ వేస్తూ ఉంటారు కదా, ఏమని వేస్తారు? మా ప్రభుకు మహిమని చెప్తారా? వ్యక్తి గురించి పొగుడుతూ ఉంటారు. అది అప్పుడు ఏ రాజ్యం నువ్వు ఎంచిక చేయబడింది? ఏ రాజ్యము? నువ్వు పోయి చేసేది ఏ రాజ్యం కొరకు? మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడన్నాడు. ఇప్పుడు మనుషులు ఎదుట మనిషిని ఏం చేస్తున్నాను? పోయి చిన్న విషయం, ఎంత లోతైన మర్మం చూడండి, కంపేర్ చేయి చూడండి. అప్పుడు మనకు శరీరంలో వచ్చేస్తే అది ఎక్కడ పోయి బాధపడుతున్నాను నేను. అదిదా మన కంపేర్ దేనికి? ఏమే దాని ద్వారానే బతకాలని దేవుడు రాశారా? దేవుడిని అడిగితే ఏం చేస్తాడు? మనకు కావాల్సింది ఏడా? అట్ట పోయి సంపాదించాలి ఉందా? లేదు కదా. అది మనం ఆలోచించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈ దినం కూడా దాదాపు 23, 24, 25 వచ్చి చూసాము. దేవుని చిత్తం అయితే రాబోయేలో మనం ఏం చేస్తాము? ఈ ఒక కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు ఓపిక ఉన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.